హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓటీటీ టాక్స్. ప్రీవియస్ ఎపిసోడ్లో నన్ను పూర్తి క్రిమినల్గా మార్చాలనుకుంటున్నావా అని సునీత విశ్వ మీద సీరియస్ అవటం చూసాం. మరి ఈ ఎపిసోడ్లో ఏమవుతుందో చూసేద్దామా? పదండి. నేను కూడా నీలాగా ఐడియలిస్టిక్గా మాట్లాడొచ్చు, కానీ నేను ప్రాక్టికల్గా ఉందాం అనుకుంటున్నాను ఈ సిచ్యువేషన్లో అని అంటాడు విశ్వ. నా వల్ల కాదు, ఇప్పటికే చాలా బాధపడుతున్నాను, ఇంకా వేరే వాళ్ళ చావుకు కూడా నేను కారణం కాలేను అని అంటుంది సునీత. వాణ్ణి చంపటం కన్నా కూడా నీ దగ్గర బెటర్ ఆప్షన్ ఏమైనా ఉందా చెప్పు సునీత అని అడుగుతాడు విశ్వ. లేదు, కానీ చంపడం ఒకటే ఆప్షన్ కాదు కదా అని అంటుంది సునీత. సునీత, వాడొక కిల్లర్, మన ఇద్దరికి ఎగెనెస్ట్గా ఒక్క ప్రూఫ్ కూడా లేదు. వీడొక్కడే సాలిడ్ ప్రూఫ్. మనం ఏ రిస్క్లో పడకుండా ఉండాలంటే ఈ ప్రూఫ్ మాత్రం ఉండకూడదు. మన దగ్గర ఇప్పుడు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి వాడిని చంపటం, లేదా లైఫ్ ఇంప్రిజన్మెంట్ తీసుకోవటం. ప్లీజ్ నన్ను నమ్ము, నేను దీనంతటికీ కూడా ఫుల్ స్టాప్ పెడతాను అని అంటాడు మన విశ్వ. ఇక కారులో వెళ్తూ ఒక దగ్గర ఆగి సోనంబాయ్ అనే అతనికి కాల్ చేస్తాడు విశ్వ. హలో సార్, ఎలా ఉన్నారు? అసలు ఫోనే చేయట్లేదేంటి మాకు అని అడుగుతాడు సోనంబాయ్. అదేం లేదు బాయ్, చాలా వర్క్స్ ఉన్నాయి, దానివల్ల బిజీ అయిపోయాను అంతే అని అంటాడు మన విశ్వ. సార్, మీ ల్యాండ్ డీలింగ్ ఎలా నడుస్తుంది అని అడుగుతాడు సోనంబాయ్. ఏదో నడుస్తుందిలేండి. ఎందుకో నాకు అనిపిస్తుంది ఈ డీల్ కొంచెం తేడాగా ఉంది. లాస్ట్ డీల్లో మీరు నాకు చెప్పారు కదా గన్ అనేది నా దగ్గర ఉండాలి అని, అందుకనే కాల్ చేశాను అని అంటాడు విశ్వ. సార్, నేను మీకు ముందే చెప్పాను కదా వాళ్ళు చాలా డేంజరస్ మనుషులని. ఆ గన్ కనుక మీ దగ్గర ఉంటే మీరు జాగ్రత్తగా ఉన్నట్టే సార్ అని అంటాడు సోనంబాయ్. సరే అయితే తన ఫోన్ నెంబర్ నాకు ఇచ్చేయండి అని అడుగుతాడు విశ్వ. నెంబర్ చెప్పేసిన తర్వాత, సార్ తన పేరు ఆసిఫ్ బాయ్. ఫోన్ ఎత్తిన తర్వాత రాంగ్ నెంబర్ అంటాడు. మీరు తెలుసు అని చెప్పండి అంతే, అదే కోడ్ అని అంటాడు సోనంబాయ్. ఓకే, థ్యాంక్ యూ అని చెప్పేసి సోనంబాయ్ ఇచ్చిన నెంబర్కి కాల్ చేస్తాడు మన విశ్వ. హలో ఆసిఫ్ బాయ్, మీతో కొంచెం మాట్లాడొచ్చా అని అంటాడు విశ్వ. రాంగ్ నెంబర్ అని అంటాడు ఆసిఫ్ బాయ్. రాంగ్ నెంబరే నాకు తెలుసు, కానీ మీతో అర్జెంటుగా మాట్లాడాలి అని అంటాడు విశ్వ. ఓకే, వాట్సాప్లో లొకేషన్ పంపిస్తా, వచ్చి కలు అంటాడు ఆసిఫ్ బాయ్. తను చెప్పిన లొకేషన్కి వెళ్ళి ఆసిఫ్ బాయ్ని కలుస్తాడు మన విశ్వ. ఏం కావాలి అని అంటాడు ఆసిఫ్ బాయ్. నాకు ఒక మంచి గన్ కావాలి బాయ్ అని అంటాడు విశ్వ. ఉన్న గన్స్లో ఒక 3 మంచి గన్స్ చూపించి, ఉన్న వాటిల్లో ఇవే జబర్దస్త్ ఐటమ్స్, పాయింట్ బ్లాంక్లో చంపేయొచ్చు, సో ఒకసారి చెక్ చేసుకోండి అని విశ్వకిస్తాడు ఆసిఫ్ బాయ్. విశ్వకి ఆ గన్స్ని హ్యాండిల్ చేయటం రాదు. అప్పుడు ఆసిఫ్ బాయ్ తన చేతిలోంచి గన్ గుంజుకొని, ఏమైంది సార్, ఫస్ట్ టైం గన్ పట్టుకుంటున్నారా? మీ కళ్ళల్లో చంపాలన్న కసి కనిపిస్తుంది, కానీ మీకు చంపే ధైర్యం లేదు సార్. దీన్ని సరిగ్గా యూజ్ చేయకుంటే మీతో కలిపి నేను కూడా పోతాను. ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. నాకు తెలిసినంత వరకు మీకు ఇది కాదు, ఇంకా వేరేది కావాలి అనేసి తన మనిషికి అక్కడున్న మెటీరియల్ తెమ్మని సైగ చేస్తాడు. దాంట్లో నుంచి ఒక డైనమైట్ని బయటికి తీసి, ఈ డైనమైట్ని నువ్వు చంపాలి అనుకున్న వ్యక్తి బైక్ కింద కానీ కారు కింద కానీ పెట్టి టైమర్ సెట్ చేయండి. అంతే, ఆ బైకు, ఆ ప్లేసు అండ్ ఆ మనిషి అన్నీ పేలిపోతాయి. ఇది యూజ్ చేస్తే ఎవరికి ఒక్క ప్రూఫ్ కూడా దొరకదు అని అంటాడు ఆసిఫ్ బాయ్. ఇదెలా యూజ్ చేయాలి అని అడుగుతాడు విశ్వ. ఇదిగో ఈ రెడ్ బటన్ కనిపిస్తుంది కదా, దాన్ని ఒత్తి టైమర్ సెట్ చేయాలి. ఒకవేళ డిస్మాంటిల్ చేయాలి అనుకుంటే ఈ బ్లూ వైర్ అండ్ రెడ్ వైర్ ఒకేసారి కట్ చేయాలి, బస్ అంతే, ఆగిపోతుంది అని అంటాడు ఆసిఫ్ బాయ్. నాకు ఎగ్జాక్ట్గా ఇలాంటిదే కావాలి, నేను దీన్ని తీసుకుంటాను అనేసి దాన్ని తీసుకొని వెళ్ళిపోతాడు విశ్వ. తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూసుకుందాం. ఇలాంటి ఎపిసోడ్స్ మీకు ఎన్నో కావాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.